నమస్కారం. గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారాయణ గారు, పైవ కేశవ్ గారు, పెమసాని చంద్రశేఖర్ గారు మరియు ముఖ్య అతిథులు అందరికీ, బ్యాంకింగ్ ఎండి, సిఇఓస్, ఎల్ఐసి సిఇఓ, ఎస్బీఐ చైర్మన్ మరియు ఇక్కడ సమావేశమైన అందరికీ, చీఫ్ సెక్రటరీ గారికి నా హృదయపూర్వక స్వాగతం. అమరావతిలో నూతన భవనాల నిర్మాణ సముదాయానికి పునాది వేయడానికి మీరు వచ్చి పాల్గొన్నందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రారంభం అవుతున్న భవనాలు కేవలం నిర్మాణం మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ వైపు మరింత విస్తరణ చేసిన సంకేతం. ఇవి పనిచేయడం తర్వాత రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని బ్యాంకుల మధ్య సమన్వయం మెరుగుపడి రుణాల పంపిణీ మరింత బలపడుతుంది. ఫైనాన్స్ సిటీకి ఇవి పునాది రాళ్ళు. అమరావతిలో అభివృద్ధి చేస్తున్న భవన సముదాయాలు ఆర్థికంగా మరియు నైపుణ్యాభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాయి. మొత్తం 13 బ్యాంకుల భవనాలు మరియు 2 బీమా సంస్థల భవనాలు సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మింపబడి వచ్చే 24 నెలల్లో సిద్ధమయ్యే అవకాశం ఉంది. అదనంగా 5 బ్యాంకులు మరియు 2 బీమా సంస్థలు ఉద్యోగుల నివాసం కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కూడా ఇక్కడ నిర్మాణం సాగిస్తాం. ఈ కేంద్రాల్లో రుణ పరిశీలన, కస్టమర్ సేవలు, శిక్షణ వంటి విభాగాలు ఉండడంతో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మెరుగైన సమన్వయం, సిబ్బంది నైపుణ్యాభివృద్ధి సులభమవుతుంది. ఇవి స్థానిక ఉపాధి అవకాశాలను పెంచి సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థకు దారితీస్తాయి. ఆంధ్రప్రదేశ్లో బ్యాంకింగ్ వ్యాపారం మొత్తం 14 లక్షల కోట్ల పైగా దాటింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 60% కంటే సిడి వ్యవస్థ కలిగి ఉన్నాయి. అంటే రుణాలు సమానంగా, విస్తృతంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. వార్షిక రుణ ప్రణాళిక 24-25 కింద బ్యాంకులు 5.5 లక్షల కోట్ల రూపాయలు లక్ష్యానికి గాను 6.5 కోట్ల లక్షల పైగా రుణాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచ్యురేషన్ క్యాంపెయిన్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రదర్శన కనబడించింది. 3.66 లక్షల కొత్త పిఎం జన్ధన్ యోజన అకౌంట్లు తెరవడం జరిగింది. 8.22 లక్షల మందికి పిఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో నమోదు చేశాము. 18 లక్షల మందిని పిఎం సురక్ష బీమా యోజనలో చేర్చాం. 1,00,000 మందికి పైగా అటల్ పెన్షన్ యోజనలో నమోదు చేశాము. రాష్ట్రంలో ఉన్న 13,324 గ్రామ పంచాయతీల్లో ఈ శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఇది రాష్ట్రం మరియు బ్యాంకులు కలిసి ప్రజల్లో ఆర్థిక చైతన్యాన్ని పెంచిన గొప్ప ఉదాహరణ. ఇవే కాకుండా సిడ్బి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్తో అవగాహన పనిచేసి ఎంఎస్ఎంఈలకు రుణ మద్దతు అందిస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి హైటెక్ స్టార్టప్లకు ప్రోత్సహిస్తుంది. సిడ్బి ఏపీఐడిసితో కలిసి 200 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నాఫీడ్ డిఎఫ్ఎస్ ఇన్స్టిట్యూషన్ ప్రత్యేక ప్రాజెక్టుల కోసం 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రాజధాని అభివృద్ధి సంస్థకు రహదారులు మరియు మౌలిక వసతుల కోసం 7,422 కోట్ల ముందస్తు రుణ సదుపాయం కల్పించింది. 80,000 కోట్ల విలువ కలిగిన 101 ప్రాజెక్టుల పరిరక్షణ కోసం నాఫీడ్ను సలహాదారుగా నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదే విధంగా ఐఎఫ్సిలు కూడా 93 ప్రాజెక్టులు శాంక్షన్ చేసి అవి 93 కోట్ల విలువకు గాను అవి నిర్మించబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిసి పనిచేస్తే ఎంత మంచి ఫలితాలు వస్తాయో చూపిస్తుంది. ఇది సమన్వయం, పారదర్శకత, సుశాసనం కలిగిన అభివృద్ధికి నిదర్శనం. గౌరవనీయ ఆర్థిక మంత్రి గారి మార్గదర్శకత్వంలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సహకారంతో కేంద్ర ఆర్థిక సేవల విభాగం మరింత సమ్మిళిత, సాంకేతిక ఆధారిత బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి కట్టుబడి ఉంది.
ఇది వికసిత భారత్ 2047 లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా ఉంది. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు, నేటి ముఖ్య అతిథి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని గారికి, శ్రీ మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, నారాయణ గారికి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విచ్చేసినటువంటి చైర్మన్లకు, ఎండీలకు, బ్యాంకింగ్ కార్యదర్శి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. మేడం, with all the humbleness and gratefulness and gratitude, I would like to begin my speech for what you have done to the state. మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మేడం, ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, ది గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ది కెనరా బ్యాంక్, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకిస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏమి ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నా స్పీచ్లోకి వెళ్ళే ముందు వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలను 2 పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు, షీఈ్ అ టఫ్ లేడీ. ఎస్, షీఈ్ టఫ్, షీఈ్ టఫ్. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటుంది. మన ఇంట్లో ఆ కఠినంగా అమ్మ లేకపోతే మనం ఇట్లా తయారైండే వాళ్ళం కాదు. అడిగినవన్నీ అమ్మ కొనివ్వదు, అడిగినవన్నీ అమ్మ ఇవ్వదు మన చేతికి. ప్రతిరోజు ఐస్ క్రీమ్లు ఇవ్వదు, ప్రతిరోజు బట్టలు ఇవ్వదు, ప్రతిరోజు మనం చేయాల్సినవి చేయదు. ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తుంది తల్లి. అలాంటి అమ్మతనాన్ని ఆమెలో చూశాను నేను. ఇఫ్ షీ ఈస్ టఫ్, ఎస్, షీ ఈస్ రియల్లీ టఫ్. If it is not in the interest of the state, if it is not in the interest of the people, it is not interest of the financial discipline, she is tough. కోపం ఎక్కువ అంటారు మేడం, ఐఎమ్ టేకింగ్ లిబర్టీ ప్లీజ్. కోపం ఎక్కువ అంటారు. ఎస్, టైం వేస్ట్ చేయడం అంటే ఆమెకు కోపం ఎక్కువ. ఎవరైనా టైం తీసుకుంటే, ఇఫ్ షీ గివ్స్ ఎ టైం, అమేజింగ్. 40 సంవత్సరాల్లో చాలా మందిని చూశాను నేను. షీ కమ్స్ థరోలీ ప్రిపేర్డ్. మనం ఏ సమస్యతో వెళ్తున్నాం ముందు అడుగుతారు, ఇచ్చిన తర్వాత అసలు పాసిబుల్ సొల్యూషన్స్తో వస్తారు. అండ్ షీ ఎక్స్పెక్ట్ ది సేమ్ హోంవర్క్ ఫ్రమ్ అస్. ఇఫ్ వీ డోంట్ డూ దట్ హోంవర్క్, ఐ థింక్ షీ ఈజ్ రైట్. ఆ కోపం ఉండడం అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థలో ప్రతి క్షణం కూడా విలువైనటువంటిదే. ఆ సమయం విలువ తెలిసిన వ్యక్తిగా ఆమె చూపించేటువంటి కోపాన్ని అర్థం చేసుకోవాలనేటువంటిది నేను ఈ దేశాన్ని కోరుతా ఉన్నాను. అండ్ ద కైండ్ ఆఫ్, ఒక్క పోలవరం మీద వెళ్తే మేడంకి పోలవరం గురించి అంత ఎక్కువ ఏం తెలిసి ఉంటుందిలే అనుకున్న ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను మేడం. ఐ వాజ్ షాక్డ్ ద కైండ్ ఆఫ్ డీటెయిల్స్ షీ హ్యాస్ ఆన్ ది పోలవరం సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్లో ఉన్నట్లు
ఏ కమ్యూనికేషన్ ఎప్పటి నుంచి స్టేట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది, వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ టు ఇట్, వాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ టు ఇట్, వాట్ డిడ్ ది ఫైనాన్స్ సే. She has the thorough understanding of the issue and she comes prepared like that and she expects us to prepare like that. And we are trained with Chandrababu Naidu garu. We also do our homework before coming to you, ma'am. But still, there's lot to learn from you. Every time we come, we learn a new thing. In fact, మీరు టఫ్ అంటే మేము అనుకునే వాళ్ళం. మేము పెరిగినటువంటి రాజకీయ వాతావరణంలో మా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చాలా టఫ్ అని. ప్రతిరోజు మామూలుగా స్కూల్ పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లో ఉంటాయి, ఇయర్లో ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిరోజు మాకు పరీక్షే. ఎవ్రీ డే ఇస్ అ టెస్ట్. మేము అనుకునే వాళ్ళం డే స్కాలర్స్గా ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంట్లో ఉన్న లోకేష్ గారికి పట్ల ఇంకెంత టఫ్గా ఉంటారో అనేటువంటిది. ఎస్, వీఆర్ సీయింగ్ ది రిజల్ట్. ఆర్ వి నాట్ సీయింగ్ ది రిజల్ట్ లోకేష్ గారిలో? ఎవ్రీ డే వీ సీ దట్ ఇంప్రూవ్మెంట్ కమింగ్ అప్. We see the change, transformation, how he is coping up, how he is building up himself. That is the leadership of our Chandrababu Naidu garu. With these words, madam, the way మీరు ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి ఇంధనం ధనమే, ఆ ధనం వెనకుండి నడిపిస్తున్నటువంటి సీతారామన్ గారే. ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని, వందే భారత్లు వస్తూ ఉన్నాయన్న, కనీవిని ఎరుగని రీతిలో నార్త్ ఈస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లు జరుగుతూ ఉన్నాయన్న, డిఫెన్స్ రంగంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయనుకున్నా కూడా, దేశం మొత్తం మీద కూడా ఇటు రైల్వే నెట్వర్క్, రోడ్ నెట్వర్క్ పెరుగుతూ ఉంది అనుకున్నా కూడా, హాస్పిటల్స్, స్కూల్స్కి సపోర్ట్ పెరుగుతూ ఉంది అనుకున్నా కూడా, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచనలకి సాధ్యం రూపకల్పన ఆయన చేస్తే ఆచరణ రూపం ఇస్తున్నటువంటి సీతారామన్ గారికి ఈ దేశం కూడా గుర్తుపెట్టుకునేటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఆవిడ అనేటువంటిది గుర్తు చేస్తూ ఉన్నా. ఆవిడ ఎట్లా పనిచేస్తారంటానికి ఒకటి ఎగ్జాంపుల్, ఒక క్షణం వేస్ట్ చేయరు అంటానికి జిఎస్టీ రిఫార్మ్స్ అని మొన్న ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఒక నెలలో ఇంప్లిమెంట్ చేస్తామంటే నాకున్నటువంటి అవగాహనతో నేను అనుకున్నా ఇది కనీసం 6 నెలలు పడుతుంది, ఒక నెలలో ఎట్లా చేయగలుగుతారు అని ఇంప్లిమెంట్ చేసి చూపించారు. ఆ తర్వాత వెళ్ళి అడిగాను, మేడం ఇది ఎట్లా సాధ్యమైంది, ఎట్లా చేయగలిగారు అని అంటే, ద డే ఐ కంప్లీటెడ్ మై బడ్జెట్ ఐ స్టార్టెడ్ ద సేమ్ డే ఈవినింగ్ మై ప్రిపరేషన్ ఆన్ జిఎస్టీ అని. దట్ షోస్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ది నేషన్. ఒక మార్పు తేవాలి అని అంటే ఒక అయిపోయిందిలే బడ్జెట్ అని రిలాక్స్ అవ్వకుండా అదే రోజు సాయంత్రం జిఎస్టీ మీటింగ్ పెట్టుకుని 6 నెలలు హోంవర్క్ చేసి ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్ ఈ దేశంలో తీసుకొచ్చారు. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అన్నటువంటిది గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కొట్టుమిట్టాడితే, ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంట్ కావడం, జిఎస్టీలో మార్పులు తీసుకురావడం, సరళీకృతం చేయడం అన్నీ కూడా చేయగలిగారు అంటే ఈ దేశం పట్ల, ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఎటువంటిది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి మేడం గారి కృషిని కూడా మనం అందరం కూడా గుర్తించాలనేటువంటిది నేను చెప్తా ఉన్నాం. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది. నార్మల్గా బడ్జెట్ స్పీచ్లు అంటే చాలా బోరింగ్గా ఉంటాయి, కానీ ఆ బడ్జెట్ స్పీచ్ను కూడా ఆసక్తికరంగా చెప్పగలరు ఆమె. ఆమె చేసే రాజకీయ ప్రసంగాలు అయితే వి ఈగర్లీ వెయిట్, బికాజ్ ఆమె రిటార్ట్స్, ప్రతిపక్షం చేసేటువంటి అసత్య ఆరోపణల పట్ల ఆమె ఇచ్చే షార్ప్ రిటార్ట్స్ ఆర్ ఏ గుడ్ లెర్నింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ది యంగ్ ఆస్పైరింగ్ పొలిటీషియన్స్ అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. అది ఎప్పుడు వస్తుంది అంటే విషయం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు దేశం ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తి ఈరోజు 4వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి ఎదిగే క్రమంలో తయారవుతా ఉందని అంటే ఇట్స్ అ గ్రేటెస్ట్ టైమ్స్ వీఆర్ లివింగ్ అని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, మరి ఆర్థిక శాఖ దీనికి ప్రధానమైనటువంటి కారణం అనేటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలనేటువంటిది తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతో కీలకమైనటువంటి బ్యాంకుల్ని మనం ఈరోజు నేను ఇందాక చెప్పినట్టు 12 బ్యాంకులను తీసుకొచ్చారు. పోలవరం నడుస్తోందంటే సపోర్ట్ చేస్తున్నారు, అమరావతి నడుస్తోందంటే సపోర్ట్ చేస్తున్నారు, విశాఖ ఉక్కు కష్టాల్లో ఉంది అని అంటే సపోర్ట్ చేశారు. ఏ సమస్యతో వెళ్ళినా కూడా మేడం మా పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్, మా పట్లనే కాదు. నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ జిఎస్టీ మీటింగ్లో ఒకటే చెప్పి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ జిఎస్టీ మీటింగ్లో లంచ్ టైంలో ఉంటే నేను తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఒక దగ్గర ఉంటే ఇద్దరి దగ్గరకు వచ్చి ఆమె ఒక మాట చెప్పారు,
చిన్న చిన్న సమస్యల పట్ల భేషజాలకు పోవద్దండి, పంతాలకు పోవద్దండి, పట్టింపులకు పోవద్దండి, పరిష్కారం చేసుకోండి, ఇద్దరు ఎదిగే అవకాశం ఉంది అనేటువంటి చెప్తూ ఈరోజు ప్రధానంగా మీరు ఈ సమస్యని పరిష్కరించుకోండి అని అంటే, ఒక తల్లి ఒక బాల్ కోసం ఇద్దరు కొట్లాడితే ఎట్లా ఇబ్బంది పడతారో, అరే నీకు ఆ బాల్ ఇస్తాను, నువ్వు ఈ బ్యాట్ తీసుకొని 2 రాష్ట్రాల సమస్యని పరిష్కారం చేశారు. సో ప్రతి నిమిషం కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆలోచనలు అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇన్ని అభివృద్ధి పథకాల్ని, సంక్షేమ పథకాల్ని మాకు అందించగలుగుతున్నారు అని అనుకుంటా ఉంటే, కేవలం ఇవాళ ఎన్డీఏకు ప్రజలు వేసినటువంటి ఓటు అనేటువంటి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you, sir. Thank you very much. I now request Honorable Minister of State for Communications and Rural Development, Government of India, Shri Pemasani Chandrasekhar Garu, to address. ఆంధ్రప్రదేశ్ ఆత్మస్థైర్యం, అభివృద్ధికి శాశ్వత సంతకమైనటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ నిండిన స్వరం, అలసటి తెలియని అంకిత భావం, దేశ ఆర్థిక వ్యవస్థకు నిలువెత్తు కవచమైనటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మొట్టమొదటి మహిళా మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, నటనతో మొదలై నాయకుడిగా, జనం మెచ్చిన సైనికుడిగా ఎదిగినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కష్టకాలాన్ని తనకు శిక్షణా సమయంగా మార్చుకొని విమర్శకులకు తన మెజారిటీతో సమాధానం ఇచ్చినటువంటి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రియతమ మంత్రివర్యులకు, సహచర నాయకులకు, కార్యకర్తలకు, అమరావతి ప్రాంత ప్రజలకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా దేశం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఆర్థిక నిపుణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఆంధ్రప్రదేశ్ కోసం, అమరావతి కోసం, ప్రతి తెలుగు మనసు కలలుగన్న అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఈ ప్రారంభోత్సవం ఒక మహత్తర ఘట్టం. మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన అడుగులుగా ఈ 15 కేంద్ర సంస్థలకు శంకుస్థాపన జరిగింది. అయితే ఇవి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు వేస్తున్నటువంటి ఒక బలమైన పునాదులు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మలా సీతారామన్ గారి కంటే గొప్ప వ్యక్తులు మరొకరు ఉండరు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే పుస్తకాలు అంటే ప్రాణం పెట్టిన తల్లి, సేవే జీవితమని నమ్మిన తండ్రి వద్ద పెరిగినటువంటి తమిళనాడు ముద్దుబిడ్డ, అదేవిధంగా మన తెలుగు నేల కూడా పరిచయమైనటువంటి మంచి మనిషి నిర్మలా సీతారామన్ గారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక మంత్రిగా 8 సార్లు యూనిట్ బడ్జెట్లు నిర్వహించిన చరిత్ర ఇప్పటి వరకు ఎవరికి లేదు, అది వారికే దక్కింది. దక్షిణాది భారతీయుల ఆశయాలను, జాతీయ విధానాలను కలిపి వారధిగా ఉన్నతమైనటువంటి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే 2000 ఈ సంవత్సరంలో 4వ అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థగా మారటానికి ఏదో ఒక కాకతాళీయంగా జరిగినటువంటి పరిస్థితులు కాదు. ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు లాంటి వ్యక్తులు ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి కఠోరమైనటువంటి కృషి వల్ల ఈరోజు భారత్ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తూ ఉంది. 2014 సమయంలో యూపీఏ నుంచి వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో దాదాపుగా ఎన్పిఏలు వచ్చి 8% ఎన్పిఏలు 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే 4R రూపంలో, అంటే రికగ్నిషన్, రిజల్యూషన్, రిఫార్మ్స్, రీక్యాపిటలైజేషన్తో అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని 10 బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా విలీనం చేసి ఈరోజు ఎన్పిఏలను 8% నుంచి 0.7%కు తగ్గించి 1,40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో తీసుకొచ్చిన ఘనత శ్రీ నిర్మలా సీతారామన్ గారిదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు వేసినటువంటి ఓటు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా జిఎస్టీకి సపోర్ట్ చేసేటువంటి శక్తినిచ్చింది. జిఎస్టీ ద్వారా ప్రతి వ్యక్తికి ఈ రోజున ప్రతి పేద కుటుంబానికి దాదాపుగా 1,200 నుంచి 1,500 నెలకి, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు. 2 వీలర్ కొనుక్కునే వాళ్ళకి 10,000 రూపాయలు, కారు కొనుక్కునే వాళ్ళకి 80,000 రూపాయలు, ఇళ్లు కట్టుకునే వాళ్ళకి 2 నుంచి 5 లక్షల రూపాయలు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి 0% జిఎస్టీ ట్యాక్స్ చేసి దేశం అంతా కూడా పేదవాడి మనసు
చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ నిర్మలా సీతారామన్ గారని నేను మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను మా ప్రాంతంలో మా లోకేష్ గారు నేను వెళ్ళి ఎయిమ్స్లో స్టాఫ్ లేదంటే వెంటనే 540 ఉద్యోగాలు ఇచ్చి ఎయిమ్స్ మొత్తాన్ని కూడా మంచిగా చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరొక్కసారి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి అంటే నిర్మలా సీతారామన్ గారు నాకు కూడా వ్యక్తిగతంగా ఒక స్ఫూర్తి. అంటే ఒక బడ్జెట్ పెట్టాలంటే నేను 1 సంవత్సరం అయింది రాజకీయాల్లోకి వచ్చి, కేవలం మినిస్టర్ ఆఫ్ స్టేట్గానే జీవితం ఎంత కష్టం ఉంటుందో అనుభవిస్తూ ఉన్నా. ఈ విధంగా ఫైనాన్షియల్ బడ్జెట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లు పెట్టలే, మార్కెట్లు ఏమో సంస్కరణలు కోరుకుంటాయి, రైతులేమో ఇంకా రాయితీలు కావాలంటాయి, రాష్ట్రాలేమో ఇంకా ఎక్కువ వారి వాటా కావాలంటుంటారు, పార్లమెంటులో ప్రతిపక్షంలో ప్రతి వ్యక్తి ప్రతి రూపాయికి జవాబు చెప్పమంటారు. ఈ విధంగా గంటల తరబడి వర్క్ చేసి గంటల తరబడి పార్లమెంట్లో నిలబడి సమాధానాలు చెప్పి విధంగా చేయటం అంటే ఒక మామూలు విషయం కాదు. ఈ విధంగా వారు మహిళా స్ఫూర్తికే కాదు, మాలాంటి వారికి కూడా, కొత్తగా వచ్చిన వారికి కూడా నిజమైన స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో 4 దేశాలు చేసినాయి. 1 జర్మనీ, 2 జపాన్, 3 సౌత్ కొరియా. ఇవి కూడా మ్యాక్సిమం చేసిన ల్యాండ్ పూలింగ్ 2000 ఎకరాల లోపు. రెండోది ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా డిస్ప్లేస్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి ల్యాండ్ పూలింగ్ చేశారు. ప్రపంచ చరిత్రలో 34,000 ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్గా 60 రోజుల లోపు ల్యాండ్ పూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అంటే దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్, నమ్మకం, అదేవిధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం, త్యాగం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇచ్చిన ప్రతి ఎకరాలో 98% ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. కేవలం 2% అంటే 700 ఎకరాలు మాత్రమే ఈరోజు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవి కూడా వచ్చే 3-4 నెలల్లో ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ఎసైన్ ల్యాండ్స్, లంక భూములు, జరీఫ్ భూములు, గ్రామ కంటాలు, టీడీఆర్ బాండ్లు, ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ఒక్కొక్క ఐటెంగా తీసుకొని వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని, అమరావతి అంటే కృష్ణానది ఒడ్డున 3000 సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యం సాక్షి అమరావతి. బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి. ఇక్కడి శిల్పాలు, శాసనాలు, స్తూపాలు శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి. ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. విస్తృత రహదారులు, పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలుతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ, అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి ఒక వాగ్దానం అని తెలియజేసుకుంటూ, ఈ వాగ్దానానికి మూల స్తంభాలుగా నిలబడుతున్నటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అధికారులకు, నారాయణ గారికి, అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆఖరిగా ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు కూడా అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. I now request our Honorable Minister for HRD, Sri Nara Lokesh Garu, to address the gathering. గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కేశవ్ గారికి, నారాయణ గారికి, శ్రావణన్నకి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అమరావతి రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. దేవతల రాజధాని అమరావతి.
రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా లేని పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందరికి వచ్చి ఆనాడు 3 పంటలు పంటున్న భూముల్ని 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇస్తాం జరిగింది. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం, మనందరం కల్లారా చూస్తున్నాం. స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒకసారి మనందరం చూడాలి. ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నిస్తే వాళ్ళకి చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు. మహిళలు ఎలా ఉండాలో ఆవిడని చూస్తే అందరికి అర్థమవుతుంది. ఆవిడ రికార్డులు కూడా ఎవరు బద్దలు కొట్టలేరు. ప్రపంచంలో ఎంతోమంది ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు, కానీ మన నిర్మలా సీతారామన్ గారు రికార్డులు బద్దలు కొట్టారు. వరుసగా 8 కేంద్ర బడ్జెట్లు మేడం గారు ప్రవేశపెట్టారు. ఆవిడ జీవితం మనకొక పాఠం. లండన్లో హ్యాబిటేట్ అనే ఒక హోమ్ డెకోర్ స్టోర్లో ఆమె ప్రొఫెషనల్ కెరియర్ ప్రారంభిస్తే 2008లో బీజేపీలో చేరి అధికార ప్రతినిధిగా రాజకీయ ప్రస్థానం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా మేడం గారు అయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ ప్రకటిస్తే వరుసగా 6 సార్లు నిర్మలా సీతారామన్ గారు ఆ లిస్టులో నిలబడ్డారు. ఎంత ఎదిగినా సింప్లిసిటీ నేను మేడం గారు చూసి నేర్చుకున్నా. ఇప్పుడు కూడా చేనేత వస్త్రాలే మేడం గారు వేసుకుంటారు. అనేక సార్లు మంగళగిరి చీరలు కూడా మేడం గారు వేసుకుని ప్రమోట్ చేశారు. అందుకే మంగళగిరి ప్రజల తరపున మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలబడాలని ఆనాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గిస్తున్నాం, జిఎస్టీ 2.0 తీసుకొస్తున్నాం అంటే స్మూత్గా ఇబ్బంది లేకుండా అమలు చేశారు నిర్మలా సీతారామన్ గారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ సహాయం కోరినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడి నడిపిస్తున్నారు గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రత్యేకంగా నేను 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము, అదేవిధంగా
ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. దానికి కారణం అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేక విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మేడం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుకనే మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం. ఈరోజు ఒకే రోజు 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది. 15 బ్యాంకులు, వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా 1334 కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా సుమారుగా 7,000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. దీనికి కారణం మేడం నిర్మలా సీతారామన్ గారు. బ్యాంక్ స్ట్రీట్ ద్వారా అన్ని బ్యాంకింగ్ సర్వీసులు ఒకే చోట మన ప్రభుత్వం తీసుకొస్తుంది. అమరావతి నిర్మాణంలో కూడా ఈ బ్యాంకులు కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇక్కడున్న రైతులందరూ కూడా ఒకే విషయం కోరుతున్నాం. 5 సంవత్సరాలు మనందరం తీవ్రంగా నష్టపోయాం. కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా పోవు. కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించేదానికి గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే శ్రావణన్ ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. మీ అందరికి అండగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతులందరూ కూడా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై అమరావతి, జై అమరావతి, జై హింద్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. And now, ladies and gentlemen, I request Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan garu. అందరికీ నమస్కారం. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజుది. ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువుదీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్కి పునాది రాయి వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి, సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. మై wholehearted namaskarams to all the representatives of the premier banking institutions and insurance companies. On behalf of people of AP and our government, our heartfelt welcome and namaskars to you all. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం,
మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం, కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, your visit here is not just ceremonial. It is deeply symbolic and strategically significant. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Sri Narendra Modi ji of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది ఇది. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి మన మోడీ గారు అందించిన సహకారం, ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో 2 లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు. 7.5 లక్షల ఉపాధి అవకాశాలు, 2 లక్షల కోట్లు. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మే నెలలో 1,07,000 కోట్లు, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు. కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఆ రోజున కొప్పర్తి అండ్ ఓర్వకల్ కారిడార్ల ద్వారా 13,429 కోట్లు ప్రాజెక్టులు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి 11,000 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. 60,000 ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు కేటాయించడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు, బలమైన నిదర్శనం. సో అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని చాలా బలమైన నాయకత్వంతో, అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమరావతి రైతాంగం మీరు నిలబడ్డారు, మీకోసం మేము నిలబడతామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. Thank you, sir. Thank you very much. Ladies and gentlemen, across the world, civilizations that dared to look up at the stars were ones that leapt forward in knowledge, innovation, and imagination. Today, we draw inspiration from one such shining example, the state-of-art planetarium, beautifully conceptualized and developed by the Indian Institute of Astrophysics, igniting young minds and nurturing a space-led curiosity for science.
On the lines of Mysore Planetarium, a scientific awakening in the same spirit, Amaravati is stepping proudly into a new era. Can we have the AV, please? మొట్టమొదటిసారి మన అమరావతిలో ఒక సైన్స్ కల్చర్ని డెవలప్ చేసే సదుద్దేశంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు డెవలప్ చేసినటువంటి ప్లానటోరియం అతి త్వరలో ప్రారంభోత్సవం కాబోతోంది. ఆన్ దట్ నోట్, ఎక్స్చేంజ్ ఆఫ్ MOU between IIA and CRDA. May I request the Commissioner CRDA and Director IIA to kindly join us on stage for the exchange of MOU in the presence of Honorable Chief Minister and Honorable Union Finance Minister. This is a historic moment, ladies and gentlemen. A state-of-art, one of its kind planetarium will shortly be developed in Amaravati. Not just a facility, it is a moment to cultivate scientific temperament, nurture curiosity in younger minds, and spark dreams that reach beyond skies. Thank you, madam. Thank you, sir. Thank you, ladies and gentlemen. Ladies and gentlemen, as we stand in a moment of transformation, a moment where the world is turning its attention to Andhra Pradesh, with the grand success of CII Partnership Summit that drew the eyes of global investors, with the serene and spiritually uplifting construction of Balaji Temple in Amaravati, and with Google establishing one of its largest data center in Asia right here in our state. These are not just coincidences, not just isolated events. They are signatures of a roadmap, a strategy, and a vision. A vision that began many, many years ago, a vision of global city, knowledge capital, financial capital, smart capital, and a vision called Amaravati. Behind this unwavering vision stands one man, a statesman of innovation, governance, and futuristic thinking. A reformer who introduced IT to Hyderabad and now is scripting the rebirth of Amaravati. A leader whose dedication has put Andhra Pradesh back on the world development map. Ladies and gentlemen, with immense pride, let's all put our hands together and welcome the visionary architect of modern Andhra Pradesh, Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu's address. Honorable Union Minister for Finance,
అండ్ కార్పొరేట్ అఫైర్స్ గౌరవనీయురాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవనీయులు జనసేన అధినేత ఈరోజు ఈ గవర్నమెంట్ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి, యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి, గౌరవనీయులు నారా లోకేష్ గారికి, పయ్యావుల కేశవ్ గారికి, నారాయణ గారికి, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్, ఎండీస్, సిఇఓస్ ఆఫ్ బ్యాంక్స్, అదే మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరుమండలందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునఃప్రారంభించారు. మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. 2014లో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, nowhere in the country there is a financial city. Only financial district I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
AP Cooperative Bank Limited, Bank of India, Canara Bank, State Bank of India, Union Bank of India, Bank of Baroda, Indian Bank, NABARD, Punjab National Bank, Indian Overseas Bank, IDBI Bank, LIC, New India Assurance Company Limited, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హ్యావ్ టు డూ. వన్ ఆఫ్ ది మోస్ట్ beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying, we may improve buildings, you may construct buildings. In new city, that to capital, rare opportunity to get to build new buildings. This city we are building differently. For all those things, we need your cooperation and support for building not only Amaravati and also state of Andhra Pradesh. I am very happy today. If you see here, our Honorable Prime Minister, we were in 11th economic status, that is 2014, largest economy for 11th. Now, we have come to 4th largest economy. Next year, we are going to reach 3rd largest economy. Always I am saying one thing, all bankers are here. I used to quote always in family, in house, finance minister is only woman. Men will go and get some money, they will give it to women. How to manage, we will leave it to our family members. Who is the head of the family, particularly woman. She is the finance minister of a family. Today, you are seeing the restructuring everything. Honorable finance minister is doing wonderful work. I have seen so many finance ministers as on today with my 45 years career. And the 4th time as chief minister. I have seen my own ministers. I have dealt with union finance ministers. But the way she is thinking and restructuring and also everything, how she is working, if you can go through amazing experience for me also, person like me, never I praise anybody. Really, I am telling, by seeing her capability and also by seeing our Honorable Prime Minister efficiency, I don't have any doubt India will reach 3rd place another 1 year. By 2038, 2nd place. By 2047, number 1 globally, India will reach. It is going to happen. In that, we need bankers here to move in that direction. There is no compromise for first place. Everything is possible, but we need more and more leaders. Honorable Prime Minister is leading. Honorable Finance Minister, she is doing extraordinary work. Only one example I will tell. Super GST. Nobody imagined. And also all opposition parties. Even my secretaries came and told me, sir, if you do this, Andhra Pradesh will have so many difficulties. At that stage, she managed very well and assured everybody, with this reform, there will be employment generation, there will be saving for the common man, and also economy will grow from strength to strength. That is our, so many, if you see in any institution, there are some deficiencies.
even in our economy, there are some structural deficiencies. One by one, she is correcting, she is strengthening the nation by strong financial systems. I really appreciate. మనందరం కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందించే సమయం. అలాంటి వండర్ఫుల్ వర్క్ షీ ఈస్ డూయింగ్. ఐ రియలీ అప్రిషియేట్ మేడం ఫర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈరోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక MOU చేశాం. 5 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. ఇక్కడ ప్లానెటోరియం, ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొచ్చారు. మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్. నేను పోయినప్పుడు అక్కడ చేశాను, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అయ్యింది. నూతన రాష్ట్రం, అగ్రికల్చర్ ఎకానమీ, అర్బన్ పాపులేషన్ లేదు, అసలు రాజధాని లేదు. నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని 10 సంవత్సరాల మునుపు జరిగిన బైఫర్కేషన్, తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి డ్యామేజ్, ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది. ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంకు రుణాలు కూడా పే చేయలేని పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా అన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే, ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేషెంట్ అయితే బయట రాగలిగాం, కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అండ్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, లేకపోతే డ్రోన్ సిటీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ semiconductor, everything we are launching. I am confident with all our initiatives, Andhra Pradesh will emerge one of the best in future. I don't have any doubt about it. అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే, ఈరోజు ఇక్కడ ఉండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి CRDA ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ డిఫికల్ట్.
ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్, గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్, బ్లూ, గ్రీన్ and also beautification. If you see nowhere in the country this type of hills, all these combinations we are going now, all utilities underground, that is duct, no cutting of roads. We are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amaravati. That is the speciality in Amaravati. I am very happy to announce all of you, all bankers after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20-30 years lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city. We are going to make it. As on today, మీరు చూస్తే విట్, SRM, NID, బిట్స్ పిలాని, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ అమరావతికి వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది, జనవరికి అంతా స్టార్ట్ చేస్తాం. All banks are aware the value of quantum computing. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది. దిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్డ్ టు ఆల్ యువర్ ఆపరేషన్స్. ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మీకు యూపీఐ తీసుకొస్తే ఈరోజు వేరే దేశాలు మన మీద ఆధారపడే ఆ ప్రోడక్ట్కి మన మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే, ఏదైతే టెలికమ్యూనికేషన్ రిఫార్మ్ తీసుకొస్తే, ఇప్పుడు 4G మనం ప్రోడక్ట్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి చాలా వస్తాయి. నిన్న కూడా సిఐఐ పార్ట్నర్షిప్లో 36 MOUలు చేశాం. 44,743 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. అల్టిమేట్గా ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్, అమరావతి విల్ బి ఏ హబ్. క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఇండియా నాకు ఏమాత్రం అనలేదు, 2047కి నెంబర్ 1 సిటీగా తయారవుతుంది, నెంబర్ 1 కంట్రీగా తయారవుతుంది. అయితే అందులో 2047కి ఇండియాని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు చాలా సమస్యలు. సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. 25 years back, I started knowledge economy in Hyderabad. Infrastructure, knowledge economy, IT, biotechnology, pharma, everything we started. Now I am starting with zero or minus. But with the Government of India support recently, Madam, I am very happy. ఈ స్టేజ్ నుంచి మీరు పోలవరం ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారో నేను చూశాను. ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త, మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, మీరు డ్యామేజ్ అయింది
దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి. అదనంగా డబ్బులైనా పర్వాలేదు, అంటే దగ్గర 400 కోట్లతో ఒక డయాఫామ్ వాల్ కట్టి దాన్ని రిపేర్ చేస్తే 200-300 కోట్లు అవుతుందంటే కాదు, కొత్తగా వెళ్ళమని అదనంగా 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఐఎమ్ అష్యూరింగ్ యూ by 2027 before March, we wanted to complete the project and we want to dedicate to the nation. That is our commitment we are working. 2028కి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్థాయికి వస్తుంది. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు సాధించుకుంటే ఇటీవలది సిక్ అయ్యే పరిస్థితి వచ్చింది, ప్రైవేటైజేషన్కు పోయే పరిస్థితికి వచ్చింది. ఆ సందర్భంలో తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడానికి మీరు ముందుకొచ్చారు. మీరు పడిన తపన నేను చూశాను. దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలో చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు. అదే మరి బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ వచ్చిన ఏకైక ప్రాజెక్టు గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుమానాలు ఇవన్నీ అడిగితే వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి ఆ ప్రాజెక్టు విశాఖపట్నానికి వచ్చిందంటే అది పూర్తిగా మీ సహకారం, ప్రధానమంత్రి ఆశీస్సులు. దీనికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఆల్వేస్, ఎందుకంటే మీరు చేసే ఈ అభివృద్ధిలో ఈ రాష్ట్రం కూడా భాగస్వాములు కావాలి. అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. గోదావరి, కృష్ణ, దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఆవరేజ్న 100 సంవత్సరాలు చూస్తే 2800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అందులో 200 టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాట ఈ రాష్ట్రంలో రాదు. దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా. రెండోది, మీరు ఒకసారి చూస్తే రాయలసీమ, ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చింది. తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి వచ్చాయి. ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈరోజు మీరు చూస్తే 40-50 హార్టికల్చర్ ప్రొడక్షన్స్ అంతా అక్కడ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచానికి ఒక హబ్గా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడ మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని కానీ మీరు ముందుకు ఒకసారి ఆలోచించి సహకరిస్తే, కొద్ది ఫైనాన్షియల్ సహకరిస్తే ఇది ప్రపంచానికే గర్వకారణంగా పండ్లు ఎగుమతి, కూరగాయలు కానీ పండ్లు కానీ ఎగుమతి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దానికి కూడా సహకరించవలసిందిగా వారిని కోరుతున్నా. ఇంకొక పక్కన పూర్వోదయ ప్రాజెక్టు కింద ఈ 4-5 రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇది కూడా ఈ సంవత్సరం ఒక షేప్ ఇచ్చి దాంట్లో కూడా కొంత సహకరిస్తే ఉత్తరాంధ్ర
బ్యాక్వర్డ్ ఏరియా, ఆ ఏరియా కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అదే మరి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా కొంత సహకరిస్తే అక్కడ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మీరు సహకరించిన విధానం వల్ల చాలా వరకు రికవర్ అవుతున్నాం. కానీ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకటే అష్యూర్ చేస్తున్న మేడంకి, 5 సంవత్సరాలు మీరు సహకరించండి. తర్వాత నిలదొక్కోవడమే కాకుండా ఈ దేశంలో ప్రగతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఒక బ్యాక్ బోన్గా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్రం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ, అందుకనే మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకొక రిక్వెస్ట్ కూడా, ఇక్కడ రైతులు ఉన్నారు, ఇంత మునుపు కూడా క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకందరికి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు, ఒక టైం పెట్టి ఇచ్చారు. కానీ 5 సంవత్సరాలు విధ్వంసం వల్ల వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయారు. ఆ బెనిఫిట్ రాని పరిస్థితి వచ్చింది. మీరు కొంత సమయం ఎగ్జంప్షన్ ఇస్తే ఆ బెనిఫిట్ కూడా రైతులకు వస్తుంది. త్యాగం చేసిన రైతులకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు ఈ సభ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. అమరావతి వేగం పుంజుకునింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇవన్నీ జరిగితే అమరావతి విల్ బి అన్స్టాపబుల్ ఇన్ డెవలప్మెంట్ అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఒక పుష్ ఇచ్చినటువంటి, నేనేదో ఒక బ్యాంక్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కాదు, అన్ని బ్యాంకులు ఒకేసారి ఓపెన్ చేసి ఏ విధంగా చేయగలుగుతాం ఒక మోడల్ క్రియేట్ చేస్తామని మేడం గారు ముందుకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టుగా మహిళలు ఖచ్చితంగా ద బెస్ట్ ఫైనాన్షియల్ మేనేజర్స్. అదే స్ఫూర్తితో భారతదేశాన్ని ఒక ఆర్థిక వ్యూహాలను దిశానిర్దేశం చేస్తూ అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై భారత్ ప్రతిష్టను ప్రపంచం ముందుకు తీసుకువెళుతూ ఒక స్టేబుల్ గవర్నమెంట్గా ప్రపంచమంతా భారత్ని చూస్తున్న విధంగా మన మేడం నిర్మలా సీతారామన్ గారు ప్రతి ఇంట్లోనూ ప్రతి మహిళకి ఒక స్ఫూర్తి, ప్రతి ఇంట్లో ఒక ఫైనాన్స్ మేనేజర్ ఉండాలి అంటూ మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసిన మేడం ఈరోజు అమరావతిలో మరి వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ మేడం నిర్మలా సీతారామన్ గారి అమూల్య సందేశాన్ని ఇప్పుడు అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, యూనియన్ క్యాబినెట్లో నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో నా కొలీగ్ పెమ్మసాని గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు, నారాయణ గారు, ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు, మీ అందరికీ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్, అండ్ ఆల్సో ది ఎమ్మెల్యే, ఈ ఏరియా ఎమ్మెల్యే గారు, అండ్ మై ఫైనాన్స్ మినిస్ట్రీ కొలీగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు గారు, మీ అందరికీ నమస్కారాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ a new capital is getting built. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు.
I'm very grateful and I'm thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాస్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ very soon realized as a very good, robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. But at the same time, I will request the banks, Andhra Pradesh oka strength ni ardham cheskoni manam banking functions undali. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. అది మాత్రం చాలదు. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. అది ఆ 9 డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు, దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగ్గర్. అబవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు, అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి, గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు. ఇవాళ అది కాకుండా 25 crore పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. అట్లాంటి మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇది కన్స్యూమర్ ఎండ్. కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరులు మాత్రం కాదు, మొక్కజొన్న మాత్రం కాదు, కాయకూరలు కూడా. ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది. మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ by growing fruits and vegetables. దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్, మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, ముంబైకి. కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ, ముంబైకి. ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి 2 సారి, వారానికి 3 సారి ఆ పంటని తీసుకెళ్ళి ఢిల్లీలో, ముంబైలో చేపిస్తుంది. అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి, అండ్ ఫ్రూట్స్
అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది, వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది. సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరికీ బియ్యం అందిస్తున్నాను, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో వెళ్ళిపోతుంది, ఉచితంగా వెళ్తుంది. కానీ అది చాలదు. ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్నీ తినడం అవసరం, కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది. ఆంధ్రలాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక 9 డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన కనెక్టివిటీ, దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్, దానికి కావాల్సిన ప్యాకేజింగ్, అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్, ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అని అనుకొని 1 లక్షం ఇచ్చేస్తే మీ పని ఆవదు. దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం, మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో. అది రైతులు వాళ్ళ ఇంటి వాళ్ళే, రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని, దాంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకు పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. మీ కమర్షియల్ డెసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఐ వుడ్ థింక్ ఇన్సూరెన్స్ ఒక 2 years క్రితం ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు బీమా సఖి, LICకి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్గా గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి. అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము 10 లక్షలు ప్లాన్ చేసాం, అక్కడికక్కడే ఒక 3 లక్షల మంది జాయిన్ అయినారు. 1 సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం. ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది, ఆ మహిళలకి వాళ్ళ ఒక శాలరీ అంటే ముందు కమిషన్గా తీసుకున్నా కూడా LICలో 3 సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు. సో ఎన్నో ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి, అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం. దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సీఎం గారు క్వాంటమ్ హబ్, అలాగే AI కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్గా ITIస్కి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ITIస్ని AI ట్రైనింగ్ సెంటర్గా మార్చడానికి బడ్జెట్లో అనౌన్స్ చేసాం. అది కూడా సీఎం గారు ఒక 2 డిస్ట్రిక్ట్స్లో పైలట్ టెస్ట్ చేయవచ్చు. అక్కడ మన యువకులు వచ్చి AI ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న
మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ, ఐటీ ఇవన్నిటికీ మనం సైన్స్, ఇది క్వాంటమ్, ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం. కానీ కోర్ సైన్సెస్లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు. దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా. సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను. స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్, మనం స్టార్స్, ప్లానెట్స్ గురించి, ఆకాశం గురించి మాట్లాడుతాం. నాకు బాగా గుర్తు, మా ఫ్యామిలీలో 3-4 జనరేషన్స్ మెమరీలో చెప్పేది. ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలామంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు. ఆంధ్ర నుంచి ప్రెసెంట్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడూ డామినెంట్గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి? సైన్సెస్లో ఉంటాయి. ఆంధ్ర సైన్సెస్కి పేరెత్తిన ఒక ప్రాంతం. ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది. బట్ ప్యూర్ సైన్సెస్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు. గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. అందువల్ల క్వాంటమ్, ఏఐ ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు. ప్యూర్ సైన్సెస్కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక MOU సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి MOU ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేము. ఆమె, నేను జస్ట్ ఉదాహరణ చెప్తా. లదాఖ్లో నార్మల్గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి 2 days పడుతుంది. వెళ్ళే వాళ్ళందరూ కూడా చెప్తారు, స్పీడ్గా నడవద్దు, మెల్లగా నడవండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త, ఊపిరి దిద్దు కష్టపడుతుంది. అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్లో హ్యాన్లే అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మీకు డార్క్ స్కై అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్తేనే మనకు అర్థం అవుతుంది. లిటరలీ మనం ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం చూడటానికి అంత చీకటి అన్నమాట. ఊరికే బైనాకులర్ అక్కర్లా, నిలబడితే రాత్రి కనపడుతుంది మీకు ఎంటైర్ మిల్కీ వే. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, ఆబ్జర్వేటరీ పెట్టి దాన్ని నడుపుతున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు మనకి. ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు, ఎవరైనా ఏదైనా అసంభావితముగా జరిగితే ఎలాగా అని. అక్కడ ఈవిడ వెళ్ళి అక్కడ యూ కెన్ సీ ద స్కై. నేను వెళ్ళి చూశాను, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో, ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు. మైసూర్లో నా MP ల్యాబ్స్ ఫండ్ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్గా మొదలుపెట్టిన పని జనవరి, ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది. కానీ దానికి ముందు నుంచే 2 సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్లో ఎంత ముందుకు వెళ్తున్నారని. అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు. భారతదేశంలో చాలా ప్లానెటేరియం ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి, మన బిర్లా ప్లానెటోరియం కూడా ఉంది హైదరాబాద్లో, చూసాం, మనం అందరం కూడా వెళ్ళాం. ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడైకెనాల్లో ఉన్న ఆబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం, ప్రతి ఒక్క ప్లానెట్, ఎంటైర్ మిల్కీ వే మనం కూర్చొని చూడవచ్చు.
జస్ట్ ఇమాజిన్ అండి, మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగొచ్చు. మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆమె కూడా దాన్ని వెంటనే సీరియస్గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్లీ, నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్. ఇక్కడ విదిన్ 1.5 years, డాక్టర్ అన్నపూర్ణి, యూ షుడ్ కంప్లీట్ ఇట్. By the time the Honorable Chief Minister looks at completing some of these major projects, your planetarium should be up and running. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్ల కూడా అక్కడ వెళ్ళి కొన్ని చూసి మన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి అనేదని ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్లో మీరు చూపించాలి. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఫుల్ స్పీడ్ అండ్ కంప్లీట్ ఇట్ ఫర్ అస్. ఇది మోర్ దెన్ మై బ్యాంక్స్. I feel personally very touched that the Chief Minister understood the importance of science. లాస్ట్గా ఒక లైన్ చెప్పేస్తాను. ఐ గెట్ వెరీ టచీ అబౌట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. నేను ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ ఇట్. సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం. ఇట్ వాసంట్ సో ఈజీ, బట్ వీ టుక్ పర్మిషన్. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు. నమ్ముతారండి? దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ that Nagarjuna, who came from Andhra Pradesh, went up to Tibet to spread Buddhism. కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబెట్లో మాట్లాడతారు. దట్ వాజ్ ఆంధ్రప్రదేశ్. That's the kind of Andhra Pradesh we should build. Futuristically మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం. ఇవాళ లాస్ట్ క్యాబినెట్లో ఐఎమ్ షూర్ పెమ్మసాని గారు ఉన్నారు, వారు కూడా రికగ్నైజ్ చేస్తారు. రేర్ ఎర్త్స్కి గవర్నమెంట్ హెస్ గివెన్ పర్మిషన్. మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం. మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా. మనకి ఎంతో అడ్డు, ఎక్కడ పడితే అడ్లు. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్. అది ప్రాసెస్ చేయడం, అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్లో నిపుణ. యూ హ్యావ్ టు బీ అ టాలెంటెడ్ సైన్స్ పర్సన్ హూ కెన్ గో ఆన్ డూయింగ్ వర్క్. ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం. సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం. ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు. వాళ్ళ కోసం నా gratefulness for Institute of Astrophysics for coming in and doing this. So Amaravati is not just going to be iconic for itself. There will be so many more iconic things coming, whether the banks or Indian Institute of Astrophysics. I wish you all the very best and thank you very much.